హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఇక్కడ నేను స్పెషల్ ఏం చేస్తున్నానంటే పులావ్ విత్ చికెన్ గ్రేవీ. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఆనియన్స్, కొత్తిమీర, టొమాటోస్, పచ్చిమిర్చి, ఒక లెమన్. ఇక్కడ నానబెట్టిన బియ్యంని చూస్తున్నారు కదా, 1 గంట నానబెట్టుకోండి బియ్యాన్ని. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పులావ్కి తగినంత ఆయిల్ వేసుకోండి. దాంట్లో లవంగాలు వేయండి, ఇలాచీ కూడా వేయండి, కానీ నేను ఇక్కడ ఇలాచీ వేయలేదు. ఆనియన్స్, నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి తగినంత ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసాను నేను ఆయిల్లో. ఆ తర్వాత తిప్పాలి. అవి ఆనియన్స్ అనేవి దోరగా బ్రౌన్ అనేది రావాలి. ఓకే, బ్రౌన్ ఆనియన్స్లో 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొంచెం వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర కాడలు వేయండి, భలే టేస్ట్గా వస్తుంది పులావ్ అనేది. కొత్తిమీర కాడలు వేసిన తర్వాత టొమాటోస్, పచ్చిమిర్చి, సాల్ట్ యాడ్ చేయండి, బాగా మగ్గనివ్వండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మగ్గాలి. ఆ తర్వాత దాంట్లో ఎసరు వేయండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇవి పాత బియ్యం, అందుకే నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఆ తర్వాత చికెన్ గ్రేవీకి పక్కన పెట్టేసుకుందాం. చికెన్ గ్రేవీలో ఫస్ట్గా ఒక బాయిల్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్, దాంట్లో ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొంచెమే మగ్గాలి, ఎక్కువ మగ్గకూడదు. ఇక్కడ కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, ఎందుకంటే ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, పసుపు. ఆ తర్వాత చికెన్ వేసిన తర్వాత ఆనియన్స్లో చికెన్ కొంచెం సేపు మగ్గిన తర్వాత కరివేపాకు వేయండి. ఇక్కడ చూస్తున్న విధంగా కాజు, గసగసాలు, కొబ్బరి దాని పేస్ట్ ఈ చికెన్లో యాడ్ చేయండి, ఎందుకంటే నేను టొమాటోస్ యాడ్ చేయడం లేదు కాబట్టి ఇది థిక్ గ్రేవీ అనేది వచ్చేస్తుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేశాను, నీళ్ళు బాగా మరగనివ్వాలి, బాగా పట్టాలి అవి మసాలాలు అవన్నీ కూడా. ఓకే, దాంట్లో ధనియాల పౌడర్ వేసాను, కొత్తిమీర మరియు పుదీనా యాడ్ చేశాను నేను లాస్ట్కి. ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్, అంతే, ఇక దించేసాను. టేస్ట్ అనేది బాబా ఇల్లు మొత్తం సువాసనతో గుమగుమలాడిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పులావ్ విత్ చికెన్ గ్రేవీ అదిరింది, మామూలుగా అదరం కాదు, అదరహో అదర, సూపర్గా ఉంది. ఇది కనుక మీరు ఇంట్లో ట్రై చేయండి, భలే ఉంటుంది, అసలు మెచ్చుకోలేకపోలేరు.